ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. వెంకటేశ్వర స్వామి అర్చావతారం అంటారట. అవతారాలలో ఈ భేదం ఏమిటి? విశిష్ట దైత్వ సిద్ధాంతం ప్రకారం నారాయణుడు 5 స్వరూపాలుగా భాసిస్తున్నాడు. పర, యూహ, విభవ, అంతర్యామి. అర్చావతారము 1 పరస్పర రూపం. శుద్ధ సత్వంతో అద్భుత తేజస్సుతో వైకుంఠంలో నిత్యము భాషించే భూదేవి శ్రీదేవి సమేత మూర్తి. కేవలం నిత్యముక్తులకు ఇది దర్శనమిస్తుంది. 2 వ్యూహ స్వరూపం. జగత సృష్టికి మూల కారణమైన స్వరూపం. 4 వ్యూహలతో ఉన్నవి. అవి వాసుదేవ, అనిరుద్ర, ప్రద్యుమ్న, సంకర్షణ. ఈ వ్యూహలతో సృష్టి స్థితి లయలను నిర్వహించువాడు. వాసుదేవుడు క్షీరసాగర శయనుడై మూలమూర్తి. అనిరుద్ధుడు సృష్టికారక చైతన్యం. ప్రద్యుమ్నుడు స్థితి శక్తి. సంకర్షణుడు లయకారకుడు. అనిరుద్రాంశ బ్రహ్మ, సంకర్షణాంశ రుద్రుడు. ప్రద్యుమ్న తేజం విష్ణువు. 3 విభవ స్వరూపం. ధర్మ రక్షణార్థం లీలగా అవతరించే నారాయణుడు అప్రాకృత దివ్య మంగళ స్వరూపంతో లీలా విభూతితో ఇలకు దిగిన శ్రీరామ, కృష్ణాదులు హరి యొక్క విభవ స్వరూపులు. 4 అంతర్యామి. జీవుల హృదయాలలో భాషించే పరమాత్మ అందరికీ ప్రవత్తులకు కారణమై సత్కర్మానుష్ఠాలను అనుమతించి స్వరూపమే అంతర్యామి. 5 అర్చావతారము. అర్చించబడిన అనుగ్రహించేందుకు వివిధ క్షేత్రాలలో వెలిసిన భగవన్ రూపం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు, శ్రీరంగంలో రంగనాథుడు మొదలైన వారు. విన్నారుగా, వెంకటేశ్వర స్వామి అర్చావతారం అంటారట. అవతారాలు ఈ భేదం ఏమిటి, ఈ విషయాల గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వేజన సుఖినో భవంతు.